ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలోని యాదవ కళ్యాణ మండపం వద్ద నకిలీ కరెన్సీ నోట్లను మార్చుకుంటున్న ముగ్గురు వ్యక్తుల ముఠాను ఉంగుటూరు మండలం బాదంపూడి గ్రామ పరిధిలో చైన్ స్నాచింగ్ దొంగతనానికి పాల్పడిన మహేంద్ర సింగ్ను అరెస్ట్ చేసినట్లు ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ అన్నారు. గురువారం ఎస్పీ కార్యాలయంలో ఈ కేసులకు సంబంధించిన వివరాలు విలేకరుల సమావేశంలో వెల్లడించారు. గత నెల 25వ తేదీన ద్వారకా తిరుమల మండలం యమునాగులపల్లి గ్రామానికి చెందిన నందమూరి సత్యనారాయణ స్కూటీ సీట్ కింద పెట్టిన 2,50,000 రూపాయలు పోయాయని ఫిర్యాదు ఇచ్చారు. ఆ మొత్తం నగదును దొంగల నుండి రికవరీ చేసి ఫిర్యాదుదారుడికి నేడు ఈ విలేకరుల సమావేశంలో ఎస్పీ చేతుల మీదుగా ఇచ్చారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ వ్యసనాలకు బానిసలై దొంగతనాలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఈ కేసులో త్వరగా ఛేదించినందుకు పోలీస్ సిబ్బందిని అభినందించారు. అండ్ ఈ నూతన సంవత్సరంలో మన రీసెంట్గా ఈ బాదంపూడి గ్రామంలో ఒక చైన్ స్నాచింగ్ దొంగతనం జరిగింది. ఈ చైన్ స్నాచింగ్కి పాల్పడిన వ్యక్తి ఈ మహేంద్ర సింగ్ చౌడా. ఈ వ్యక్తి మన జీడిమెట్ల హైదరాబాద్ వాస్తవ్యుడు. ఇతను అరెస్ట్ చేయడం జరిగింది మన నిడమర్రు సిఐ గారు అండ్ వాళ్ళ స్టాఫ్ అందరూ కలిసి. ఈ వ్యక్తిది రాజస్థాన్, బట్ ఇతను హైదరాబాద్లో చాలా రోజుల ముందు నుంచి హోంగార్డ్గా ఉద్యోగం చేసేవాడు. సిటీ కమాండ్ కంట్రోల్ రూమ్లో పనిచేసేవాడు 2008 నుంచి 2015 వరకు. అక్కడ పనిచేస్తూ దొంగ వ్యసనాలకి, చెడు వ్యసనాలకి బానిసయ్యి ఒక 36 చైన్ స్నాచింగ్ కేసెస్, 3 రాబరీ కేసెస్ ఇతను హైదరాబాద్లో చేయడం జరిగింది. సో ఈ పాత హోంగార్డు, ఈ హైదరాబాద్కి చెందిన హోంగార్డు ఇన్ని కేసుల్లో ఉండేవాడు. దాని తర్వాత రిలీజ్ అయినాక ఈ వైజాగ్లో ఉంటూ వైజాగ్ నుంచి ఈ బైక్ పైన వచ్చి చాలా తెలివిగా ఎక్కడ దొరకకుండా ఈ అఫెన్సెస్ చేయడానికి మన ఏరియాకి వచ్చారు. మన ఏరియాలో చేసిన ఫస్ట్ అఫెన్స్కే వెంటనే మన వాళ్ళు సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించడం కావచ్చు, రకరకాల టెక్నికల్ అనాలిసిస్ చేసి చాలా కష్టపడి ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి తీసుకురావడం జరిగింది. సో ఐ కంగ్రాచులేట్ మన నిడమర్రు సిఐ గారు, మరి మొత్తం నిడమర్రు టీం అంతా. ఇక్కడ చూసుకుంటే ఒక 1,50,000 విలువ చేసే 3.5 కాసులు బంగారు గొలుసు కూడా రికవర్ చేశారు. అండ్ అతను ఈ దొంగతనానికి వాడిన బైక్ని కూడా పట్టుకోవడం జరిగింది. ఇంకొక సిమిలర్ కేసు కూడా ఈ ద్వారకా తిరుమల పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఈ కొల్లి సుబ్రహ్మణ్యం అలియాస్ సుభాష్ అనే వ్యక్తికి ఈ డబ్బులు ఆశ చూపించి, అంటే ఒక 2,50,000 ఒరిజినల్ డబ్బులు ఇస్తే ఒక 15 లక్షలు నకిలీ డబ్బులు ఇస్తాము, ఆ నకిలీ డబ్బుల్ని మీరు ఇంకొకరిని కొంతమందిని మోసం చేసి అమ్ముకోవచ్చు అంటే ఫేక్ కరెన్సీ డీలింగ్ అనమాట. ఆ డీలింగ్ వాళ్ళకి దొరికి దాంట్లో ఇప్పుడు మనం ఒక ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన వాళ్ళు షేక్ నాగూర్ మీరావలియా అండ్ కొల్లి సుబ్రహ్మణ్యం అలియాస్ సుభాష్, ఇంకొకడు వీరంకి రాజేష్, వీరంకి రాజేష్. సో ఈ ముగ్గురిని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ దీని వెనకాల కూడా ఎవరున్నారు, ఇది ఎలా ప్రింటింగ్ చేస్తున్నారు అట్లాంటిది కూడా మా సిఐ ఇన్వెస్టిగేషన్ టీం ఫర్దర్ ఫైండ్ అవుట్ చేస్తారు. దానికి సంబంధించిన డబ్బును కూడా సీజ్ చేసి కోర్టుకి ప్రజెంట్ చేయడం జరుగుతుంది. అండ్ దీని ద్వారా ఇంకొకటి నేను చెప్పాల్సుకుంది ఏమంటే, ఈ పిచ్చి మాటలన్నీ నమ్మి లక్షకి 10 లక్షలు ఇస్తాము, 10 లక్షలు ఇస్తాము, లక్షకి కోటి ఇస్తాము అట్లా నమ్మితే మీరు కూడా అలా నమ్మి మీరు కూడా ఇంకొకరిని మోసం చేయాలనుకుంటే మీరు కూడా జైలు పాలవుతారు. అండ్ ఆ ప్రాసెస్లో కూడా కొన్ని రాబరీ గ్యాంగ్స్ కూడా ఉన్నాయి స్టేట్లో, మనం చూస్తుంటాం. మీకు ఆశ చూపించి డబ్బులు తీసుకొచ్చాక ఫేక్ పోలీస్ లాగానో, పోలీస్ సైరన్ కొట్టో, లేకపోతే ఇంకోటో మాయ చేసి మీ దగ్గర ఉన్న ఒరిజినల్ డబ్బులు దొంగతనం చేస్తారు. అంతేకాకుండా ఇంకొకటి మన భీమడోలు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మనకి రీసెంట్గా ఒక డికీ అఫెన్స్ జరిగింది. 2,50,000 మనీ పోయింది. అది వెంటనే ఇమీడియట్లీ మన భీమడోలు పోలీసు ఇమీడియట్లీ అన్ని సీసీటీవీ ఫుటేజెస్ యూజ్ చేసుకొని టెక్నికల్ అనాలిసిస్ చేసుకొని ఇమీడియట్లీ ఆ దొంగని పట్టుకోవడం జరిగింది. ఆ దొంగని పట్టుకోవడం ఒకటే కాకుండా వాళ్ళకు వచ్చిన డబ్బుని కోర్ట్ ఆర్డర్లో ఇన్వెస్టిగేషన్ త్వరగా కంప్లీట్ చేసి
కోర్టు సహాయంతో కోర్టు ఆర్డర్ని త్వరగా సేకరించుకొని ఆ బాధితుడు ఏదైతే డబ్బు పోగొట్టుకున్నాడో వాళ్ళకి కంప్లీట్గా హ్యాండ్ ఓవర్ చేయడం కూడా జరుగుతుంది. సో ఈరోజు ఐ అప్రిషియేట్ ఓన్లీ దొంగను పట్టుకోవడమే కాదు, ఆ పట్టుకున్న సొమ్ముని వెంటనే బాధితుడికి తిరిగి ఇచ్చడంలో కూడా మన భీమడోల్ పోలీస్ బాగా చేశారు. ఐ కంగ్రాచులేట్ దెమ్, భీమడోల్ సిఐ గారు వాళ్ళ స్టాఫ్ అందరినీ కూడా.